వెంకటేశ్వరరాజు గారు ముందుగా చెప్పండి, ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీ మాటల్లో చెప్తే మా అందరికీ, మా ప్రేక్షకులందరికీ కూడా వినాలనుంది. 22వ తారీఖు జనవరి 2024 సంవత్సరం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 2:30 వరకు జరిగినటువంటి ఆ యొక్క పవిత్ర కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాల్సినటువంటి అవసరం ఉంది. అది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. నిజంగా ఒక నవశకం, ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ నవశకం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది అని చెప్పారు. ఎందుకు ఈ నవశకం ప్రారంభమైంది అని చెప్పేసి ఒకసారి గతం కనుక చూస్తే 500 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి దినం ఈ రోజు. ఎందుకు 500 సంవత్సరాల నుంచి 77 సార్లు యుద్ధాలు చేస్తే దాదాపుగా 4.5 లక్షల మంది రామభక్తులు అసువులు బాసిన తర్వాత, రక్త తర్పణం చేసిన తర్వాత మనకు లభించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఫలితం నిజంగా కూడా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలడానికి 4,28,000 మందికి పైగా రక్త తర్పణం చేసినటువంటి ఆ యొక్క అమర వీరులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మనం ఈ యొక్క రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం గురించి, ఆ భవ్యమైనటువంటి ఆ మందిర నిర్మాణం గురించి, దివ్యమైనటువంటి ఆ మందిర నిర్మాణం గురించి చేసినటువంటి యుద్ధాల ద్వారా 4 లక్షలకు పైగా రక్త తర్పణం అంటే అసూలు బాశారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆనాడు బాబరు అత్యంత క్రూరంగా, హీనంగా విక్రమాదిత్యుడు కట్టించినటువంటి 2 అంతస్తుల ఆ భవ్యమైనటువంటి ఆ మందిరాన్ని మీరు బక్షి అనేటువంటి వాడితో కూలగొట్టించినటువంటి ఆ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఆ భవ్య మందిరాన్ని వివాదాస్పద కట్టడంగా ఉండి అక్కడ ఎన్నడూ కూడా నమాజు చేయనటువంటి పరిస్థితులలో ఆ యొక్క కట్టడం ఈరోజు 1990లో డిసెంబర్ 6వ తారీఖు నాడు ధ్వంసమైనటువంటి రోజున, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చాలామంది అనుమాన పడుతుంటారు. ఏమనంటే ఆస్థా ద్వారా వచ్చిందా, లేకపోతే అంటే మనం ఆస్థా ద్వారా రాలే, ఇది భవ్యమైనటువంటి ఆ యొక్క కోర్టు తీర్పు ద్వారా వచ్చింది. 5 ఫుల్ బెంచ్ ఏదైతే ఉందో ఆ జడ్జిలు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ద్వారా మనం ఈ రోజు ఆ భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది కదా సార్, ఎందుకంటే ఆల్రెడీ మసీదు కింద కూడా రాముల వారి ఆలయం యొక్క అవశేషాలు గుర్తించి తర్వాతనే తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒక విషయం చెప్తాను. అక్కడ లోపట ఏముంది, ఆ గుంబజులు ఏవైతే ఉన్నాయో వాటి కింద ఏముంది తవ్వకాల ద్వారా తెలపండి అని అంటే, కెనడా నుంచి తెచ్చినటువంటి రాడార్ రేస్ అంటారు వాటిని. ఆ రాడార్ రేస్ ద్వారా ఆ భూమిలో ఉండేటువంటి ఆ పొరలలో ఒక పెద్దదైనటువంటి కట్టడం ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడ దాన్ని తవ్వకాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు చేస్తే, ఆ తవ్వకాలు చేసేటప్పుడు కూడా 131 మంది ఆ తవ్వకాలు చేస్తూ ఉంటే అందులో 52 మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు అందులో. అయితే అటువంటి దాన్ని వాళ్ళు రోజు వచ్చినటువంటి ఏదైతే అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రంథస్థం చేశారు. అటువంటి గ్రంథస్థం చేసినటువంటి వాటిని కోర్టులో పెట్టిన తర్వాత అవన్నీ ఎవిడెన్సెస్గా చూపెట్టేసి అవన్నీ ఎవిడెన్సెస్ చూసి దాని తర్వాత ఇచ్చినటువంటి తీర్పు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జడ్జి గారు ఒక విషయం అడిగారు. ఏమడిగారంటే, రాముడు అక్కడే అయోధ్యలోనే పుట్టాడని ఏం నమ్మకం అండి మీకు, ఏంటి చూపెడతారు అని అంటే, అప్పుడు అందరినీ చూస్తారు. అక్కడ చూస్తే మొట్టమొదటి ఎవిడెన్స్ ఎవరో తెలుసా? రామభద్రాచార్యులు గారు ఎవరు అని అంటే, ఆయన పుట్టుగుడ్డి. అటువంటి అతను ఏం చెప్తాడు అనేటువంటిది అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులలో రామభద్రాచార్య గారు వచ్చేసి ఋగ్వేదంలో ఈ యొక్క శ్లోకంలో ఇది చదవండి, దీంట్లో ఇది ఉంది అని చెప్పారు. ఏమని చెప్పారంటే, పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ప్రదేశం నుండి సరయూ నదికి, అంటే పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చేసేటువంటి దానికన్నా ముందు
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షాం సబాహ్యాభ్యంతర శుచి అనేటువంటి మంత్రాలతో దాన్ని ఆ యొక్క ఏరియాను పవిత్రం చేస్తారు. పవిత్రం చేస్తే ఆ పవిత్రం చేసేటువంటి జలం ఎక్కడి నుంచి తెస్తారంటే పారుతున్నటువంటి నదిలో నుంచి కానీ, అప్పుడు తీసినటువంటి జలం, బావిలో నుంచి జలం కానీ ఆ జలంతో పునీతం చేస్తారు. అయితే అక్కడ సరియు నది ఉంది. ఆ సరియు నది యొక్క వర్ణన ఆ యొక్క వాల్మీకి మహర్షి చేసినటువంటి ఆ వేదంలో ఉండేటువంటి ఆ యొక్క శ్లోకం చదివి అక్కడి నుండి ఇంతవరకు ఉన్నది అనేటువంటి దాన్ని చూపెట్టి ఆయన చాలా సంతోషపడతాడు. అయ్యా, మీరు పుట్టిగుడ్డి ఏ విధంగా చదివారు, ఆ శ్లోకం ఎట్లా చూపెట్టారని చెప్పేసి ఆశ్చర్యపోయారు అందరూ. అంటే అటువంటి మహానుభావులు పరాశరన్ ఎవరో తెలుసా అండి? మన యొక్క ఈ లాయర్ అంటే అడ్వకేట్ వారు. ఎందుకంటే ఆయన అయ్యప్ప టెంపుల్ కానీ మన రాముడికి కానీ ఇద్దరు వైపులు కూడా వాదించి చేసినటువంటి పరాశరన్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దాదాపుగా 90 సంవత్సరాల పైనున్నటువంటి ఆ యొక్క మహాత్ముడు ఆయన. ఇంకొకటి, ఈ రామజన్మ భూమి ఎంతవరకైతే ఆ అడ్వకేట్గా ఆయన చేశాడో, ఎన్ని రోజులైతే ఆ కోర్టులో హాల్లో నిలబడ్డాడో అన్ని రోజుల వరకు కూడా ఆయన చెప్పులు వేసుకోలే. ఆ మహానుభావుడు వేసుకోకుండా నా రాముణ్ణి నేను తప్పకుండా ఆ రాములలాను నేను ఆ భవ్య మందిరంలో, దివ్య మందిరంలో ఆయన ఒక గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసె నుండి ఒక భవ్య, మనం అందరం కూడా బ్రహ్మాండమైనటువంటి ఇండ్లలో ఉన్నాం. ఆ స్వామిని కూడా ఒక భవ్య మందిరంలో ఉంచాలి, ఒక భవ్య భవనంలో ఉంచాలి అనేటువంటి భావనతో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క నిజంగా శ్రమ అనుకోవాలి. వీటన్నిటి యొక్క ఫలితమే ఈరోజు మనం ఆ భవ్యమైనటువంటి ఆ యొక్క రామ మందిరం మనం కట్టుకున్నాం. ఆ రామ మందిరంలో ఈరోజు రామ్లలా ప్రతిష్ఠ అయ్యాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం అందరం అనుకుంటున్నాం రామ్లలా ప్రతిష్ఠ చేయబడ్డారు అని అనుకుంటున్నాం, ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డారు అనుకుంటున్నాం. కాదు, ధర్మాన్ని ప్రతిష్ఠ చేసినాం ఈరోజు. అక్కడ ఒక ధర్మాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ, విగ్రహం మనం చూస్తూ ఉన్నాం కానీ ధర్మమే ఆ విగ్రహం. అటువంటి ఆ ధర్మాన్ని మనం అక్కడ ప్రతిష్ఠ చేశాం. అందుకొరకే ఇవాళ వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే మనం ఈ రోజుతో పని కాలేదు, ఇక మొదలవుతుంది మన పని. అంటే ఏంటి మొదలవుతుంది అనేటువంటిది ఆలోచిస్తే, మనం ఏ ఆశయాదర్శాలతో ఆ యొక్క రాముణ్ణి కనుక మనం ముందు పెట్టుకున్నామో ఆ రాముని యొక్క ఆశయాదర్శాలు మనం తప్పకుండా మనం ఆచరించి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు నుండి. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, మన తల్లి అనుకుంటున్నామో, మనం తల్లిగా భావిస్తున్నామో, మనం చెట్టును, పుట్టను, గుట్టను ప్రతి దానిలో మనం అహం బ్రహ్మోస్మి, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నటువంటి పరిస్థితులలో మనం అన్నిట్లలో కూడా మనం దేవుని చూస్తాం. మనం అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ భారతావని ఈరోజు ఆ యొక్క రామునిలో ధర్మాన్ని చూడాలి. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి రాములలాలో నిజంగా చిరు దరహాసంతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆ విగ్రహంలో మనం సజీవంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ రాములలా ఎవరైతే ఉన్నారో, ఆ బాలరాముడు ఎవరైతే ఉన్నారో వారిలో మనం ఆదర్శాన్ని మనం తీసుకోవాలి, మనం ఆ ఆదర్శాలను మనం పాటించాలి అనేటువంటి భావనతో ఈరోజు మాననీయ ప్రధానమంత్రి కూడా అదే అన్నారు, మోహన్ భగవత్జీ గారు కూడా అదే అన్నారు, ఇవాళ వారు గోవింద్ దేవగిరి మహారాజ్ గారు కూడా వారు అదే అన్నారు.